లైంగికంగా వేధిస్తున్నారంటూ నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన జనసేన నేతపై ఒక బాలిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించి ఆ బాలికని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు? ఆ వ్యక్తి నీకు ఏమవుతారు? దీంట్లో ఈ విషయంలో లైంగికంగా వేధింపుల విషయంలో మీ తల్లి కూడా సహకరిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాం. ఎంతవరకు వాస్తవం? అది నిజమేనండి. ఆయన మా ఇంట్లో వచ్చేసి మా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఉండిపోతున్నా కూడా నేను జడ్జించాను. ఆయన ఉండడానికి ఏం పేరు? తిరుమాని వెంకటరాజు గారు. తిరుమల వెంకటరాజు ఏం చేస్తుంటారు? మాజీ ప్రెసిడెంట్ కింద ఇప్పుడు చేస్తున్నారు. అవును సార్. మాజీ గ్రామ సర్పంచ్. అవును సార్. ఏ పార్టీ? జనసేన పార్టీ. జనసేన. అదే అంటున్నారు, నాకు జనసేన పార్టీ ఉంది, నువ్వేం పీకలేవు, నీ వల్ల అవుతే అప్పుడు చూద్దాము. అంటే నీకు అతను మీకు బంధువా? లేదు లేదు, ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు, అందుకని చెప్పి మన ఇంట్లో ఉంటున్నారు, నువ్వు ఆయన ఏమనుకో అని చెప్పేసి ఆయనకి సపోర్ట్ చేస్తూ వచ్చింది మా అమ్మ. అవును సార్, నా సొంత తల్లి, ఒకే అమ్మాయిని నేను. అయితే ఆయన సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా సరే ఆయన ఉంటున్నారు, లిమిట్స్లో ఉండండి, క్రాస్ చేయకండి అని చెప్తే ఆయన ఏకంగా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఉండిపోయారు. ఆయన డ్రెస్సెస్, ఆయనకి సంబంధించిన అన్ని మా ఇంటి పెట్టేసుకున్నారు. లేదా మనకు ఇష్టం లేదు పంపించే అంటే నువ్వెవరితో అడగడానికి అలా అన్నది మా అమ్మ. అన్నారు అంటే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే మా అమ్మ అప్పటికే ఆయన దృష్టిలో పడిపోయింది. ఇంకా ఆయన చెప్పిందే వ్యాధం కింద ఉంది, ఆయన చెప్పిన మాటలు ఏమింటుంది, ఆయన చెప్పిందే చేస్తుంది. సరే అని చెప్పేసి నేనంటే ఎప్పటి నుంచి అంటే ఇది 5 months నుంచి. అవును సార్. తర్వాత వాళ్ళిద్దరు మద్యం సేవించారు. ఎప్పుడంటే 7th 5th 2026 మాజీ ప్రెసిడెంట్ మా అమ్మ అయితే మద్యం సేవించారు. ఆ ఇంట్లోనే నా ముందే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, నేను పడుకున్నాను. నన్ను పిలిచారు, నువ్వు కూడా తాగుతావా అమ్మ? మధ్యాహ్నం నువ్వు కూడా తాగుతావమ్మా అన్నారు. చిచ్చి నేను మీతో తాగడం ఏంటి, నాకు అసలు అలవాటే లేదు, అలవాటు లేదని మీరు అలవాటు ఎలా చేస్తారు, ఆవిడకి ఎలాగో అలవాటు చేస్తారు కదా, మీరు తాగండి, కావాలంటే నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకుండా అని చెప్పేసి నేను గదిలోకి వెళ్ళిపోయాను. ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ అదే ఇలాగే గొడవ వచ్చింది, వాళ్ళిద్దరిని రూమ్ లో చూసి ఎందుకు నేను ఉంటున్నారా అని చెప్పేసి ఆయన కొట్టివేసి ఆయన ప్రయత్నిస్తే ఆయన భయం వేసి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పటి వరకు ఆయన తెలియదు నాకు. లేరు. ఆయన కూడా తెలిసిన తర్వాత ఆయన మాతో కూడా లేరు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన మద్యం చేయించిన తర్వాత మా అమ్మ వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా నేను రూమ్లో ఆయన వచ్చి మంచం మీద పడుకున్నదాన్ని నా మీద చెస్ట్ మీద చేతులు వేయడం, ప్రైవేట్ పార్ట్ మీద చేతులు వేయడం జరిగితే చిచ్చి నువ్వేంటి నా మీద చేతులు వేయడం, నువ్వెవడవని నా మీద చేతులు వేయడానికి దొబ్బే ఇక్కడ ఉండని చెప్పేసి నేను చాలా అంటే చాలా అన్నాను. అంటే కేకలు. ఈ విషయాన్ని ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏమైనా చెప్పారా? లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ఇందులో. చెప్పలేదు. వాళ్ళు ఎవరికి కాంటాక్ట్, వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటారంట. అయితే మేము అక్కడ అడిగాం వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు అని చెప్తానే వచ్చారు. అయితే చెప్తానే వస్తే మేము అడిగాం, సరే అయితే ఇది ఎక్కడి వరకు జరుగుతుందో సరే అని చెప్పేసి మేము వెయిట్ చేసిన తర్వాత నా మీద కూడా నన్ను కూడా ప్రయత్నం చేశారు. నేను కేకలు పెట్టగా మా అమ్మ వచ్చి నువ్వు కూడా అతనికి అంగీకరించు ఇది ఒక్కసారిగా అని చెప్పేసి అన్నారు. నా వల్ల అవదమ్మా, నువ్వు చేసిందే తప్పు అంటే నువ్వు నన్ను కూడా చేయమన్నావు, అది ఇంకా పెద్ద తప్పు, నా వల్ల అవదని చెప్పేసి నేను ఇంట్లో నుండి ఆయన దగ్గర నుండి తప్పించుకుని గోదావరి వరకు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్ నాకు ఎందుకు మాట్లాడాలనిపించే నేను ఫోన్ చేస్తే ఫోన్ నన్ను లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టాను, అమ్మాయి నీకు ఈ కూతురు అనేది కూతురు ఉండదు, నేను కూడా నీకు ఉన్నాను, వచ్చే జన్మంటే నువ్వు నాకు వద్దు, నేను నీకు వద్దు అని చెప్పేసి మెసేజ్ పెడితే విని బ్లాక్ చేసేసింది. నెంబర్ బ్లాక్ చేసేసి ఇదేంటి బ్లాక్ లో పెట్టేసింది అని చెప్పేసి నాకు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత నేను రకాల అర్థం కాకుండా స్టేజ్ లో ఉన్నాను. అయితే ఇంకా సర్లే ఇక్కడ వరకు వచ్చాను, ఇంకా 2 అడుగుల అని చెప్పేసి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ చెప్పారంట పక్కన రెంట్కుంటారు అనమాట. అయితే ఉంటే వాళ్ళు కనుక్కొని వచ్చారు నా దగ్గరకు. వస్తే ఏం జరిగింది చెప్పు అని అంటే నేను టాపిక్ డైవర్ట్ చేసాను. నన్ను లాగపడి లంకల్పికి ఇంటికి తీసుకొచ్చారు. 7th జరిగితే 12th వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అప్పటి వరకు నో రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ నుంచి ఒక్క రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. ఎక్కడ ఉన్నది ఫోన్ చేయడం కానీ ఏం జరగలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, లోకల్ వేసుకుని ఇంట్లోనే ఉన్నారు. నాకు ఏ రెస్పాన్సిబిలిటీ అయినా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు ఏది లేదు. అయితే మావి వచ్చిన తర్వాత మా అమ్మ అందంట, భవాని ఆ రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి అందంట. అంటే నేను ఉండడం తెలిసిందా, సరే అని చెప్పేసి వెళ్ళి మాట్లాడాను. నువ్వు ఎందుకు గదిలో ఉంటున్నావు, నీకు అసలు ఏంటి, నువ్వుకేమైంది అని చెప్పేసి మావయ్య నన్ను క్వశ్చన్స్ వేశారు. మావయ్య నువ్వు జరిగింది ఏంటి నీకు తెలుసుకుని మాట్లాడా అని చెప్పేసి జరిగిందంతా చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు కేసు పెడదాం, అయితే నువ్వేమంటావు అని అన్నారు. సరే నాకు ఓకే, నాకే న్యాయం లేనప్పుడు ఇక్కడ నాకు న్యాయం కావాలి కదా అని చెప్పేసి స్టేషన్కి వెళ్తే అక్కడ సీఏ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే జీప్ వేసుకుని వచ్చారు, జీప్ బయట పెట్టారు, వాళ్ళందరూ పైకి వచ్చారు. మా అమ్మ అప్పటికి తాళాలు వేసేసుకుని నేను తీయవలసిన అవసరం లేదు
చెప్పేసి బూతులు మాటలు కూడా మాట్లాడింది. అయితే నువ్వు ఎంతకాలం కాపాడుతావు కాపాడు, ఒక గంట ఆలస్యమైనా మేము తీసుకుని వెళ్తామని అన్నారు. అంటే ఈయన మాకేమైనా న్యాయం చేస్తారేమో అన్న హోప్తో మేము అక్కడ నుంచి చూస్తుంటే ఆ మమ్మీ వీడియోస్ తీయకండి, మీరు ఇక్కడ ఉండగానే అని చెప్పేసి పక్క గదిలో పంపించేశారు. పక్క గదిలోకి పంపించేసి ఆ డోర్లు పదలగొట్టేసి ఆయన్ని తీసుకుని మా అమ్మగారితో ఏం మాట్లాడారు ఒక పావు గంట మాట్లాడి, పోలీసులు మాట్లాడిన తర్వాత ఆయన జీప్ ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయి పంజాబ్ సెంటర్లో దింపేశారు. పోలీసులు దింపేసిన తీసుకెళ్ళారు. తర్వాత తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఇదేంటండి మీ ఓడి ఇక్కడ దింపేశారు, ఏమైంది ఏంటి అని అడిగారు. ఇదేంటి దింపేశారా, మేము ఆయన మీద కేసు పెట్టాం కదా అని ఎవరికి చెప్పలేదు. చెప్పకపోతే తర్వాత మాకు కాల్ చేస్తానన్నారు. కాల్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళ నుండి నో రెస్పాన్సిబిలిటీ. మీరు స్వయంగా పోలీసులకి ఫిర్యాదు చేశారా? నేనే వెళ్ళాను, స్వయంగా నేనే వెళ్ళాను, ఫిర్యాదు చేశాను. ఏమన్నారంటే మేము వస్తున్నామమ్మా అని చెప్పేసి నేమ్ కూడా రాసుకోలేదు. పోలీసులు కూడా పట్టించుకోలేదు అంటున్నారు. పట్టించుకోలేదు. లాస్ట్కి వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళ ఇంటి వరకు వచ్చి తీసుకువెళ్ళినా ఎందుకు అలా వదిలేశారు మధ్యలోనే? మాకు అప్పుడు చెప్పాలి కదా, మీకు 2 daysలో ఫోన్ చేసి చెప్తామన్నారు. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఎందుకని చేయలేదు? ఆయన మీ సొంత మదరు ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా నిన్ను కూడా అక్రమ సంబంధంలోకి దించాలని ప్రయత్నించారు. అవును సార్, నన్ను కూడా ఆయనతో పడుకోమని అన్నారు. నా వల్ల అవుతా అన్నందుకు నన్ను కూడా చంపడానికి ట్రై చేసింది. ఫైనల్ గా ఏం న్యాయం చేయాలని కోరుకుంటున్నావు? అంటే తన నుంచి మీ మదర్ని కాపాడమని కోరుకుంటున్నావు, లేదంటే వాళ్ళిద్దరికి ఏమైనా శిక్ష వేయమని? వాళ్ళకిద్దరికి శిక్ష వేయాలి. ఎందుకు అంటే నన్ను కూడా ఎలా పడుకోమంటది, కన్న తల్లే పడుకోమంది అంటే బయట సొసైటీ వాళ్ళు ఎలా ఊరుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఈవిడే ఎలా అందంటే బయట వాళ్ళు కూడా నాతో పడుకొని అంటారు. నేను చెప్పకపోవడం ఏంటి? నాకు మా గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన పిలిచి చెప్దామని అక్కడ వరకు తీసుకెళ్తే ఆయన ఏమన్నారు తెలుసా? రూమ్కి వెళ్దామా అన్నారు. అది ఎలా ఉంది చెప్పండి? నేను అప్పటికే అన్నాను. ఈ విషయంలో రాజకీయ పలుకుబడి ఏమన్నా ఉపయోగించారు అనుకుంటున్నా? పలుకుబడింది. అవును, నాయకర్ గారు చేతిలో ఉన్నారు కదా, ఆయన వల్ల ఫోన్ చేసి వదిలిపించేసుకున్నారు. నేను పోలీస్ కేసు పెట్టిన తర్వాత కూడా అలా ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి మీరే? ఆయన ఉండొచ్చు, ఆయన డబ్బులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నా దృష్టిలో చేసిన తప్పే కదా. మీకు కూడా తప్పు అనిపిస్తుంది కదా, కానీ నాకే ఎందుకు అలా చెయ్యాలి? అందుకని ఫాదర్ ఆచూకీ కూడా లేదు. లేదు, మా ఫాదర్ కూడా ఇక్కడ లేరు, ఆయన కూడా లేరు. తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనను కూడా వ్యభిచార దాంట్లోకి వెళ్ళాలని అయితే తన తల్లి ప్రోత్సహించిందంటూ ఈ బాలిక చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఇద్దరికీ కూడా శిక్ష వేయాలంటూ కూడా ఆమె ఈరోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేస్తుంది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకోలేదంటూ కూడా బాలిక వాపోతుంది. ఈ విషయంలో రాజకీయ పలుకుబడి ఏమన్నా ఉపయోగించారు అనుకుంటున్నా? పలుకుబడింది. అవును, నాయకర్ గారు చేతిలో ఉన్నారు కదా, ఆయన వల్ల ఫోన్ చేసి వదిలిపించేసుకున్నారు. నేను పోలీస్ కేసు పెట్టిన తర్వాత కూడా అలా ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి మీరే? ఆయన ఉండొచ్చు, ఆయన డబ్బులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నా దృష్టిలో చేసిన తప్పే కదా. మీకు కూడా తప్పు అనిపిస్తుంది కదా, కానీ నాకే ఎందుకు అలా చెయ్యాలి? అందుకని ఫాదర్ ఆచూకీ కూడా లేదు. లేదు, మా ఫాదర్ కూడా ఇక్కడ లేరు, ఆయన కూడా లేరు. తన తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తనను కూడా వ్యభిచార దాంట్లోకి వెళ్ళాలని అయితే తన తల్లి ప్రోత్సహించిందంటూ ఈ బాలిక చెప్తుంది. అయితే దీనికి సంబంధించి ఇద్దరికీ కూడా శిక్ష వేయాలంటూ కూడా ఆమె ఈరోజు జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఫిర్యాదు చేస్తుంది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో పలుమార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకోలేదంటూ కూడా బాలిక వాపోతుంది. తనకు న్యాయం చేయాలని అయితే ఆమె వాపోతుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన దట్టవి భీమవరం నుంచి.